హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. 15,000 పోలీస్ ఉద్యోగాల కోసం పోరాటాన్ని మొదలు పెడదాం, యుద్ధాన్ని ఆరంభిద్దాం, ఆ ఉద్యోగాలు సాధించే వరకు కొట్లాడుదాం. మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనకు నోటిఫికేషన్లు వస్తాయి? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కంప్లీట్గా అశోక్ సారు రోడ్డు మీద నిలబడ్డాడు. పోయినసారి రిజర్వేషన్ల హక్కుల కోసం మనకు సుదీర్ఘమైన పోరాటం చేసినాం. అన్న మందకృష్ణ మాదిగ యొక్క సహకారంతో 68,000 మంది మొదటిసారి క్వాలిఫై అయితే మన పోరాటం కారణంగా 2,40,000 మంది గ్రౌండ్ను తెప్పించగలిగాం. అది అందరం కలిస్తే పోరాడితే సాధ్యమవుతుంది. ఈసారి కూడా అదే స్ట్రాటజీని ఉపయోగించి, ఎందుకంటే ఖాళీలు 19,000 ఖాళీలు ఉన్నాయి. సరే, 19,000కు 19,000 వేయకపోయినా ఒక 15,000 ఖాళీల కోసమన్నా మనం బలంగా కొట్లాట మొదలు పెడదాం. మరి కొట్లాడాలంటే ఏం చేయాలా, ఎలా చేస్తే ముందుకు పోతాం? ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒక మహా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. అశోక్ సార్ దిగిండంటే ఎంతో కొంత ఉద్యమం అనేది బలంగా జరుగుతుంది. మనం గతంలో కూడా చాలా సక్సెస్ సాధించినాం. ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ సాధించినాం. జేఏలు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పెడతామంటే లేదు, తెలుగు మీడియంలో పెట్టాలని దాన్ని కూడా సాధించినాం. గ్రూప్ 1లో హైట్ 167.5 ఉంటే 125కు తగ్గించగలిగినాం. 3 సంవత్సరాలు డిఎస్పి యొక్క ఏజ్ పెంచడానికి బలంగా కొట్లాడినాం, అది కూడా సాధించినాం. టెట్ కూడా ఎగ్జామ్ ముందు, డిఎస్సి ముందు టెట్ కూడా ఎగ్జామ్ నిర్వహించినాం. ఎందుకంటే ఇప్పటిదాకా నేను 3 సార్లు హంగర్ స్ట్రైక్ చేశాను. టీఎస్పీఎస్సీ ముట్టడి ద్వారా జైలుకి పోయించాను. 18 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మనము కొట్లాడితేనే కొంత సాధించగలిగినాం. కాబట్టి ఇప్పుడు మీరందరూ కలిస్తే, మనందరం చేతులు పిడికిలు బిగిస్తే ఇది సాధ్యమవుతుంది. హైదరాబాదులో ఉన్న వాళ్ళు మాత్రమే కొట్లాడుదామంటే ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ వచ్చే వాళ్ళందరూ జూనియర్స్. వాళ్ళకి ఇప్పుడు ఈ పోరాటం అంటే కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇక నోటిఫికేషన్ ఇంకా లేట్గా వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జిల్లాలలో ఉన్నటువంటి సీనియర్లు, పోయినసారి ప్రిపేర్ అయిన వాళ్ళు, పోయినసారి లాంగ్ జంప్లో పోయిన వాళ్ళు, పోయినసారి 2-3 మార్కులతో పోయిన వాళ్ళే ఇప్పుడు దీన్ని భుజస్కంధాల పైన వేసుకుంటే 15,000 కోసం కొట్లాడితే లాస్ట్కో 10-12,000 సాధించినా కూడా మనకు ఇది సాధ్యమవుతుంది. లేదు 5,000 ఉద్యోగాలు చాలనుకుంటే సబ్ గ్రాంట్లో కూర్చోండి. లేదు మాకు 15,000 ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలా, రేపు రాబోయే నోటిఫికేషన్లో నేను వన్ ఆఫ్ ద వ్యక్తిగా పోలీసు డ్రెస్ వేసుకుంటానన్న ఒక ఫీలింగు మీకు బలంగా ఉంటే యుద్ధంలోకి రండి, పోరాటంలోకి రండి. ఆ పోరాటంలో అశోక్ సారు అగ్రభాగా నుండి కొట్లాడుతాడు. కేసులు పెట్టించుకుంటాను, పోరాటం చేస్తాను. మరి ఏం చేయాలి మన పోరాటం అనే కాన్సెప్ట్ని ఒకసారి చూడండి. ఇక్కడ బోర్డు మీద మీకు రాశాను. 15,000 పోలీస్ నోటిఫికేషన్ సాధన కోసం మన డిమాండ్స్ ఏం సార్ అంటే, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 డిమాండ్లు ఉన్నాయి. ఏంటి 4 డిమాండ్లు అంటే, ఒకటి, మొట్టమొదటి డిమాండు 5,000 ఉద్యోగాలు కాదు, మాకు 15,000 ఉద్యోగాలు కావాలి. 19,000 అని డిమాండ్ పెడితే మళ్ళీ రాదు, కాబట్టి 15,000 పోలీసు ఉద్యోగాలు డిమాండు. రెండోది, ఏజ్ 32 వరకే జివో నెంబర్ 87 వారు ఇచ్చారు, దాన్ని 36 సంవత్సరాల వరకు సాధించుకోవాలా. అదే మాదిరిగా లాంగ్ జంప్ పోయినసారి 4 మీటర్ల కారణంగా ఎంతోమంది సీరియస్ ఆస్పిరెంట్ కూడా ఇంటికి పోవడం జరిగింది. దాంతోపాటుగా జివో నెంబర్ 46 కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హైదరాబాదు రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల వాళ్ళందరికీ కూడా ఆ 2 జిల్లాలు పోతే 31 జిల్లాల మంది అభ్యర్థులు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు. ఈ 4 ప్రధాన డిమాండ్. వీటితో పాటుగా ప్రజెంటు
ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని వాళ్ళు ఏజ్ 46 కోసం కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళది కూడా ప్రధాన డిమాండ్గా తీసుకొని ఈ జూన్ నెల మొత్తం మీకోసం నేను టైం కేటాయిస్తా, ఈ జూన్ నెల మొత్తం తిరుగుతా, నా వల్ల ఎంత అయితే అంతవరకు పోరాటం చేస్తా, మీరందరూ భాగస్వాములు అయితే అది కంపల్సరీ సాధ్యమవుతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నా సార్, మన యుద్ధాన్ని ముందు తీసుకుపోవడం కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తున్నా. ఈ టెలిగ్రామ్ గ్రూపులో ఎంతమంది వీలైతే అంతమంది జాయిన్ కండి. 1,00,000 మందిని కనుక మనం దీంట్లో జాయిన్ చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టే. హైదరాబాదులో మీరు 1,00,000 మంది కనుక టెలిగ్రామ్లో జాయిన్ అయితే అట్లీస్ట్ ఒక 10,000 మంది మన హైదరాబాదులో ఒక భారీ ర్యాలీ కనుక తీయగలిగితే ఏ నోటిఫికేషన్ ఏమంటే ఆ నోటిఫికేషన్ ఇస్తాడు కంపల్సరీగా. కాబట్టి ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతాను. ఆ టెలిగ్రామ్ లింకులో జాయిన్ కాండి. ఆ జాయిన్ అయిన వాళ్ళకి రోజు ఒక ప్రణాళికను మనం ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ప్రణాళిక అంటే, మాకెట్లీ కంపల్సరీగా ఇది ఎన్నికల కోసం నోటిఫికేషన్ కాదండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ రేపు ఎలక్షన్ల కోసం ఉద్యోగాలు దాపెట్టుకుందామని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు 5,000 ఉద్యోగాలు వేసి ఎలక్షన్లకు 6 నెలల లోపు మళ్ళొక 10,000 ఉద్యోగాలు వేయాలన్నటువంటి కుట్ర పండుతూ ఉంది. ఇవాళ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్తుంది, 19,000 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. మరి 19,000 ఖాళీలు ఉన్నప్పుడు 19,000 ఎందుకు వేయరు అంటే, రేపు మళ్ళీ మీ ఎలక్షన్ల కోసం ఆపుకుంటారా? ఉద్యోగాలు వేసేది ఎలక్షన్ల కోసమా, మీ రాజకీయ భవిష్యత్తు కోసమా, రాష్ట్ర అవసరాల కోసమా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమా? మీరే తెలుసుకోవాలి. ఇలా ఉద్యోగాలని నోటిఫికేషన్లు కూడా ఎలక్షన్ల నోటిఫికేషన్లు అవుతున్నాయి. ఎలక్షన్ల నోటిఫికేషన్లు టెన్షన్గా వస్తాయి, ఒకదాని తర్వాత ఒకదాని కంపల్సరీ వస్తాయి, ఇన్ టైంలో అయిపోతాయి. మన నోటిఫికేషన్లు ఇన్ టైంలో రావు, ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టారు, దానికి సంబంధించిన గందరగోళాలు చేస్తారు, ఫీజులు పెంచుతారు. ఇవన్నీ నిరుద్యోగులకు భవిష్యత్తును అంధకారంలో ఉంచే ప్రయత్నం జరుగుతుంది. అందుకే మనం ఏమంటున్నాం సార్ అంటే, ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మనకు రోజు ఒక యుద్ధాన్ని తీసుకుందాం. మెసేజ్ పాస్ కావాలంటే మనకు కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం. దానికోసం ఏం చేద్దాం సార్ అంటే, మీరు జిల్లాలలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కోసం చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో భాగంగా మీరు చేయాల్సిన చిన్న పనులు, ఒక 5 వినతి పత్రాలు తయారు చేసుకోండి. వినతి పత్రం ఒకటే, పైన డాష్ వదిలిపెట్టాలి. వినతి పత్రం కూడా నేను రేపు ఆ టెలిగ్రామ్ గ్రూపులో వినతి పత్రం కూడా పంపిస్తా. మీరు దాన్ని జస్ట్ చూసి రాసుకొని కింద సంతకాలు పెట్టి ఇస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో లెటర్లు తయారు చేస్తా, తెలుగులో లెటర్ తయారు చేస్తా. ఆ లెటర్లు మొత్తం కూడా మీరు ఎవరైతే, ఉదాహరణకు ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలు వినతి పత్రాలు ఇవ్వాలి. అటు ఎమ్మెల్యే పేరు మారుతుంది, మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే పేరు మారుతుంది, లెటర్ సేమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి సార్ అంటే, 33 జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇద్దాం. ప్రయత్నం చేయాలా, చేయకపోతే తప్పదు. ఎందుకంటే పోయినసారి రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం బలంగా చేసినప్పుడు ఇవన్నీ కూడా నడిచినాయి. ఇదొకటి మనం ఏం చేయాలి సార్ అంటే, రోజు ఒక కార్యక్రమం తీసుకుందాం. లేదు ఈ వీడియోలో చెప్పినాం కాబట్టి మీ పని మీరు అది కొనసాగిస్తూ చేసే ఒక ప్రయత్నం చేయవచ్చు. నేను హైదరాబాదులో ఏం చేస్తా సార్ అంటే, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని లేదా మరికొంతమంది ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇస్తాను. దాంతోపాటుగా వాళ్ళని పట్టుకొని పోయి రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీకి నేను లెటర్ ఇస్తా. కొంతమంది విద్యార్థులను, ఒక 2-3 విద్యార్థులను తీసుకొని పోయి నేను డీజీపీకి లెటర్ ఇస్తా. నాకు దొరికిన కాడికి ఎమ్మెల్యేలకు 10-15 మంది ఎమ్మెల్యేలకు నేనే స్వయంగా పోయి వినతి పత్రాలు ఇస్తా. మొత్తం 119 ఎమ్మెల్యే కంటే నేను ఇవ్వలేను, కాబట్టి మీరు ఇవ్వాలా. కాబట్టి నేను డీజీపీకి లెటర్ ఇస్తా. మీరెవరికి ఇవ్వాలా? జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలా. హైదరాబాద్లో డీజీపీకి నా బాధ్యతగా హైదరాబాద్లో డీజీపీ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చొస్తా. మీ బాధ్యతగా జిల్లాలో ఉన్న ఎస్పీకి, ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాల వాళ్ళు ఎస్పీకి వినతి పత్రం ఇవ్వండి, కలెక్టర్ వినతి పత్రం ఇవ్వండి. నేను డీజీపీకి ఇస్తే మీరు ఎస్పీకి ఇవ్వండి. అలాగే మేము పోయి సిఎస్కి వినతి పత్రం ఇస్తాం, చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం ఇస్తాం. మీరేం చేయాలా? కలెక్టర్ వినతి పత్రం ఇవ్వాలా. నేను హైదరాబాదులో పొద్దుగాల పోయి దొరికిన మంత్రులందరూ వినతి పత్రం ఇస్తా. కనీసం ఒక 5-6 మంది మంత్రులకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తా. మరి మీరేం చేయాలి సార్?
మీ జిల్లాలో మంత్రులు కనుక వస్తే ఆ మంత్రి వినతి పత్రం ఇవ్వండి. వాళ్ళు మలుచుకుంటారా, మలుచుకొని అయినా పెట్టుకోనియండి. మనమైతే మన డ్యూటీ అయితే మినిమం వినతి పత్రం అయితే కంపల్సరీగా జిల్లాలో ఉన్నటువంటి టోటల్ మంత్రులకి పోయి ఇచ్చిరండి. ఒకవేళ మంత్రులు లేకపోతే ఆ జిల్లాలో ఒక 40-50 మంది పోయి ఒక 50 వినతి పత్రాలు ఇవ్వండి, మంత్రి కార్యాలయం ఇచ్చిరండి. మంత్రి దాకా పోద్ది కదా, 50 మంది పొరగాలు వచ్చేసి 50 తలా ఒకటి కొంటపోండి. ఒక వైట్ పేపరే, పోయేది ఏం లేదు, ఒక వైట్ పేపరే తలా ఒకటి ఇవ్వండి. ఎంతమంది పోతే అన్ని వినతి పత్రాలు ఇవ్వండి. కలెక్టర్ కూడా అన్ని వినతి పత్రాలు ఇవ్వండి. ఒకటే కాకుండా అన్నిటి మీద పేర్లు రాయండి, తలా ఒకటి కొంట వేయండి. 33 మంది కలెక్టర్ వినతి పత్రాలు ఇవ్వాలా, 33 మంది ఎస్పీలకు వినతి పత్రాలు ఇవ్వాలా, 110 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలా. నేను 10 మందికి ఇస్తాను. అలాగే ఎమ్మెల్సీలు దొరికితే ఎమ్మెల్సీలకు ఇవ్వాలా. ఇంకో అంశం, ఎంపీలు ఉంటే ఎంపీలకు కూడా ఇవ్వండి. ఎంపీలకు కూడా వినతి పత్రాలు ఇద్దాం. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారాలా. ఎలక్షన్ల నోటిఫికేషన్లు కావు, నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలా. ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి, 19,000 ఖాళీలు ఉన్నాయి, ఎందుకు వేస్తలేరు? పైగా మీ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మోడీ ఏడాదిలోనే ఉద్యోగాలు నింపుతామనేది ఇప్పటిదాకా నింపలా. కాబట్టి నిలదీయాల. ఇవన్నీ చేసినాక లాస్ట్ టైం మనం ఏదైతే ప్రోగ్రాం పిలుపునిచ్చినామో ఆ ప్రోగ్రాం ప్రకారం 119 మంది ఎమ్మెల్యేల చెవు గుయ్యమనేటట్టు వందల కొద్ది ఫోన్లు చేద్దాం. ఎంపీల ఫోన్ చేద్దాం, మంత్రులకు ఫోన్ చేద్దాం. మామూలు ఫోన్లు కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఆ టెలిగ్రామ్లో టోటల్ ఎమ్మెల్యే మొత్తం వినతి పత్రాలు పెడతా, ఆ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్లు పెడతా, ఎంపీల ఫోన్ నెంబర్లు పెడతా, అందరు ఫోన్ నెంబర్లు పెడతా. ఫోన్ ఎత్తాలంటే భయపడేటట్టు మనం చేసే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుంది. కాబట్టి ఒక 10 రోజుల పాటు ఇదే కార్యక్రమం మీద వినతి పత్రాలతోని టోటల్ సోషల్ మీడియాని బలంగా వాడుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మీరేం చేయాలి సార్ ఇప్పుడు అంటే, మనం ఈ చేసినటువంటి వీడియో, ఈ యొక్క 15,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం పోరాటం అనేది మనం చేస్తున్నాం. ఆ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాలి. ఇప్పుడు చెప్పిన ఒక ప్రధానమైన డిమాండ్లు ఇక్కడ మీకు రాశాము, ఆల్రెడీ డిమాండ్లు పెట్టాను. ఆ డిమాండ్లు 15,000 పోలీసు ఉద్యోగాలు, ఏజ్ పెంపు 36 సంవత్సరాలకి, అలాగే జనరల్ ఉద్యోగాలకు సంబంధించి 46 సంవత్సరాలకు సంబంధించి వీళ్ళందరి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. 36 ఏమో పోలీస్ డిపార్ట్మెంటు, ఎట్లాగ ఎస్ఐకి 38 దాకా పోతుంది. మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇంకో 5 ఏండ్లు, హోంగార్డులకు ఒక 5 ఏండ్లు మళ్ళీ పోతుంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. వీళ్ళందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలా. మళ్ళీ ఉద్యమకారుల పేరుతో జాయిన్ అయ్యి మీ వీడియోలంతా ఇలా పెట్టి మళ్ళీ అది ఉద్యమాన్ని పొల్యూట్ చేయకండి. నేను ఒక కాన్సెప్ట్తో తీసుకొని పోతూ ఉన్నాను. ఆ కాన్సెప్ట్ పోదాం. మళ్ళీ వీళ్ళు మల్లెలు పుల్లేలు మళ్ళీ ఎంటర్ అయ్యి ఈ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒక సీక్వెన్స్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాళ్ళు ముందు తీసుకుపోదామంటే తప్పేం లేదు. ముందు పోకుండా ముందడి కాళ్ళకు బంధాలు వేసి వెనక గుంజే ప్రయత్నం చేసే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే అశోక్ సారు నికార్సైన ఉద్యమకారుడు, నికార్సు కొట్లాడుతాడు, బరాబరి కేసులు పెట్టించుకుంటాం, భయపడేది ఉండదు, ప్రాణాలకు కూడా భయపడేది ఉండదు. ఏ పనైనా చేయగలిగే దమ్ అశోక్ సార్కు ఉంది, భయపడేది అనే కాన్సెప్టే లేదు. కాబట్టి ఒక ఫ్యాకల్టీగా నేను పాఠం చెప్తాను, చెప్పేది కూడా ఉద్యమ పాఠమే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవాడిని, భయం లేనివాడిని, భక్తి మాత్రమే ఉన్నవాడిని, భయం లేనివాడిని, వ్యవస్థ కోసం కొట్లాడుతాను. కాబట్టి నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు నాతో కలిసి పోరాటాన్ని ముందుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఖచ్చితంగా ఈ మూమెంట్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే బాధ్యత నాది. ఎన్ని నిర్బంధాలు వచ్చినా, నిన్న పోలీసులే ఉండరు నా ఇంటికాడ, ఇవాళ పోలీసులో పెట్టారు. ఎందుకు పెట్టిరు సార్ అంటే, నిన్న ముఖ్యమంత్రి ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి ఆ వ్యవసాయ మార్కెట్ని ఓపెన్ చేయడానికి నిన్న ఆడిపోతే ఆడబెట్టారు. ఇవాళ ఏదో ఉప్పల్ల కార్యక్రమం ఉందట, ఉప్పల్ల ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటే నా ఇంటి దగ్గర పోలీసులు పెడుతున్నారు. పొద్దుగాల 5ంటికే వచ్చి ఫోటో దిగుతారు, ఇంట్లోనే సార్ ఉన్నారా లేరా అని చెప్పేసి. కాబట్టి ఎంతమంది పోలీసులు ఉన్నా ఏమున్నా నా కార్యాచరణ అనేది ముందుకు పోతుంది. శాంతియుతంగా, ధర్నాల కోసం కాదు, శాంతియుతంగా దీన్ని ముందు తీసుకుపోదాం. అయినా వినకపోతే ఇవాళ 6వ తారీఖు మనము ఈ జూన్ లాస్ట్ వరకు మహా ఉద్యమంగా మార్చి
ఒక మిలియన్ మార్చ్ లాగా ప్రోగ్రామ్ కూడా తీసుకుందాం. వింటనే విన్నారు, వినకపోతే వాళ్ళ సంగతి ఏం చూద్దాం. ఎందుకంటే ఎట్లాగా కాక్రోచ్ పార్టీ మూమెంట్ నడుస్తుంది, మనం కాక్రోచ్లుగా మారుదాం. జంజీ ఉద్యమం నడుస్తుంది, జంజీలుగా మారుదాం. కానీ మొత్తం మీదనైతే నోటిఫికేషన్ల సాధన కోసం కొట్లాడుదాం. ఇది ఫేజ్ 1లో పోలీస్ డిపార్ట్మెంట్ కోసం కొట్లాడుదాం. ఇక ఫేజ్ 2లో వచ్చే మంత్ ఫేజ్ 2 పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాల కోసం కొట్లాడడం మొదలు పెడదాం. కానీ ఫేజ్ 1లో పోలీస్ డిపార్ట్మెంట్, ఫేజ్ 2లో ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిందిగా ఫేజ్ 1లో ఉద్యోగాలు ఇస్తామని, ఫేజ్ 2లో ఉద్యోగాలు ఇస్తామని, వాళ్ళ లెక్క ప్రకారమే పోరాటాన్ని ముందుకుపోయే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరందరూ కనుక ఎవరైతే పోరాటం కోసం నోటిఫికేషన్లు కావాలని, ఎందుకంటే ఇప్పుడు 5,000 పోస్టులు వేస్తుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చెప్పింది కాబట్టి మనం నమ్మాల్సిందేగా. మరి 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే 5,000లో అట్లీస్ట్ 2,500 ఉద్యోగాలు కేవలం హైదరాబాదు రంగారెడ్డి పరిధిలోనే ఉంటాయి. 2,500 పోతే ఇంకా 2,500 ఉంటాయి. ఈ 2,500కి 31 జిల్లాలు ఉన్నాయి. 31 జిల్లాలంటే ఒక్కొక్క జిల్లాకి ఒక 50 నుంచి 100 మధ్య వస్తాయి. ఒక 50 నుంచి 100 మధ్య వస్తాయి. మరి 50 నుంచి 100 మధ్య ఉద్యోగాలు వస్తే దీంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ఏమున్నాయి సార్ అంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ కూడా వచ్చేసి 10% ఆక్యుపై చేసింది. అలాగే బీసీకి సంబంధించి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అలాగే ఎస్సీకి సంబంధించి 1, 2, 3 ఉన్నాయి. అలాగే ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ ఉంది. దాంతోపాటుగా పిహెచ్డి, దీంట్లో పిహెచ్డి రాదు, కానీ ఏమొస్తుంది, ఇలా హోంగార్డ్ సంబంధించిన వాళ్ళు వస్తుంది, హోంగార్డ్స్ వాళ్ళు వస్తుంది. దాంతోపాటుగా ఎన్సీసీ కోటా వస్తుంది, ఎన్సీసీ కోటా వస్తుంది. దాంతోపాటు హోంగార్డ్స్ కోటా వస్తుంది. ఇంకేమొస్తాయి కోటాలు, ఇంకా ఎన్సీసీ. దాంతోపాటు అంటే ఏజ్ రిలాక్షన్, కొన్నిటి ఏజ్ రిలాక్షన్ ఉంది. ఎన్సీసీ కోటా వస్తుంది, హోంగార్డ్ కోటా వస్తుంది, ఎస్టీ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, బీసీ ఉంటుంది, ఈడబ్ల్యూసీ ఉంటుంది. దాంతోపాటుగా పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉమెన్ కోటా కూడా ఉంది. ఉమెన్ కోటా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మొత్తం ఒక 14 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. 14 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 14 రకాల రిజర్వేషన్లు ఇచ్చేసరికి నీకు ఎన్ని వస్తాయి సార్ అంటే, ఓపెన్లో ఒక 10 వస్తాయి, రిజర్వేషన్లో ఒక 5 వస్తాయి. జిల్లాలో నీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి పోస్టులు 10-15 కంటే ఎక్కువ ఉండవు సార్. మరి 5,000 ఉద్యోగాలు సరిపోతాయి అంటేనేమో కుషన్ పిపేర్ గారి లేదు, ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలు కావాలంటే నా వెంట నడవండి, చదువుదాం, ఒక పూట చదవండి. మనం కలెక్టర్ ఆఫీస్ పోవడానికి ఎంతసేపు టైం పడుతుంది? మీ జిల్లాలో లైబ్రరీ ఉన్న స్టూడెంట్స్కి 1 గంట సేపు పడుతుంది. గంట సేపు జిల్లాల లైబ్రరీలో చదువుకునే ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలందరూ కలిసి ఒక వినతిపత్రం ఇస్తే దానికి ఏమన్నా ఉద్యమం అయితే కాదు కదా. ఒక వినతిపత్రం ఇవ్వండి, కలెక్టర్ పోయి 1 గంట సేపు ఇవ్వండి, ఎస్పీ దగ్గర పోయి 1 గంట సేపు ఇవ్వండి. లోకల్ ఎమ్మెల్యే పొద్దుగాల 8 పోండి, దొరికితేనే దొరికిండు, ఫోన్ చేయండి, ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారో తెలుసుకోండి, వచ్చే టైం పోయి ఇవ్వండి, ఎమ్మెల్సీ టైం తెలుసుకొని ఇవ్వండి. మీ జిల్లాకు మంత్రుల పర్యటన ఉన్నప్పుడు పోయి మంత్రుల పోయి పర్యటన ఇవ్వండి. మరి ఇది కూడా చేయకపోతే నోటిఫికేషన్ ఎట్లా వస్తాయి? కానీ చేద్దాము, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కదిలిద్దాం. ఎక్కడి పోయినా, ఏ నాయకుడి కాడి పోయినా మన చర్చ జరిగేటట్టే చేద్దాం. పోయినసారి గతంలో మనం చేసినాం, సాధించినాం. జీవో నెంబర్ 46 ఒక అన్యాయాలని మొట్టమొదటిసారిగా నా డిజిటల్ బోర్డు మీద పెట్టిన తర్వాతనే జీవో నెంబర్ 46 పంచాయతీ పైకి వచ్చింది. కాబట్టి నికార్సుగా, నిజాయితీగా ఈ యొక్క ఉద్యమాన్ని పునాదులతోని కదిలించే విధంగా మనం ఒక ప్రశ్నిస్తూ, నిలదీస్తూ చేసే ఒక ప్రయత్నం చేద్దాం. మీ వంతుగా నేను అండగా ఉంటాను. ఇంకో అంశం కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీ కానిస్టేబుల్ సంబంధించి అట్లీస్ట్ 20 నుంచి 40 మధ్య మార్కులు వచ్చేటటువంటి 40 మార్కులు వచ్చేటటువంటి తెలంగాణ హిస్టరీ కోర్సు కూడా ఈరోజు మీకోసం ఫ్రీగా ఇస్తూ ఉన్నాను. తెలంగాణ హిస్టరీ కోర్సు ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా లింకు పెడతాను. తెలంగాణ హిస్టరీ కోర్సు ఈరోజు మీకోసం ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. 70 గంటల క్లాస్ ఉంటుందండి. తెలంగాణ హిస్టరీ కోర్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 70 గంటల క్లాస్ ఉంటుంది. 70 అవర్స్ క్లాసెస్ మీకు ఇవాళ ఫ్రీగా ఇస్తాను. ₹1 కట్టేసి దాంట్లో జాయిన్ కాండి. తెలంగాణ హిస్టరీతోని మనం దీంట్లో జాయిన్ కాండి, మెసేజ్ కోసం ఫార్వర్డ్ అవుతుంది. దాంతోపాటుగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. వినతి పత్రాల కార్యక్రమం తీసుకుందాం.
నేను తక్షణమే రేపే సుధీర్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు ప్రామిస్ చేశారు, నేను సభ సాక్షిగా వస్తానని చెప్పారు. ఆయన వస్తారు కూడా, ఎందుకంటే ఆ నిరుద్యోగుల విషయంలో కన్సర్న్ ఉన్నది కాబట్టి ఆయన వస్తారు. ఆయన పట్టుకొని పోతాను. ఆయనతో పాటుగా మిగతా 2-3 ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా తీసుకొని పోయి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ బాధ్యతగా ఎంతమంది ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారనే అంశాన్ని మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. నేను పోయి ఇస్తున్నా, నువ్వు పెట్టు. ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, నీ నియోజకవర్గం పేరు పెట్టు. జిల్లా అయితే జిల్లా పేరు పెట్టు. మీ ఎమ్మెల్యే అయితే మీ ఎమ్మెల్యే పేరు పెట్టి ఇగో నేను ఇస్తున్నా అని కామెంట్ పెడితే దాని కింద ఇంకోళ్ళు కూడా సంసిద్ధం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఇస్తున్నారో ఇచ్చే వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో పెడితే మిగతా వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా వంతు ప్రయత్నంగా హైదరాబాద్లో నేను ప్రయత్నం చేస్తా, మా జిల్లాలో ప్రయత్నం చేస్తా, మీ వంతుగా మీ నియోజకవర్గాల్లో ప్రయత్నం చేద్దాం. ఒక మహా ఉద్యమాన్ని నిర్మిద్దాం. వాళ్ళు ఎట్లెవరో చూద్దాం. రేవంత్ రెడ్డి మెడలు ఉంచుతాం. ఎందుకంటే పోయినసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి కీ ఎక్కడ ఉంచారంటే అశోక్ సర్కార్నే ఉంది. నన్ను అరెస్ట్ చేశారు, నా మీద దేశద్రోహ చట్టం పెట్టారు. పెట్టినాక ఉద్యమం ఊపందుకుంది. కాబట్టి ఇప్పట్లో కూడా ఏ కేసులైనా ఏదైనా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నాకు భయం ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక వినతి పత్రాలు ఇద్దాం. హైదరాబాద్లో పిలుపునిస్తే జనసందోహంగా కదిలితే కంప్లీట్గా ఈ ప్రభుత్వం మెడలొంగుతాయి. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. దీనికోసం మనం ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తున్నా. 15,000 పోలీస్ నోటిఫికేషన్ సాధన కోసం మన ఉద్యమం షురూ చేశాం. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవుతున్నాం. ఖచ్చితంగా నోటిఫికేషన్లు సాధించబోతున్నాం. ఇది ఉన్నటువంటి సమాచారం. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. కామెంట్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అన్ని గ్రూపులకు వెళ్ళాలా, అన్ని టెలిగ్రామ్ గ్రూపులకు వెళ్ళాలా, దీనిపైనే డిస్కషన్ జరగాలి. ఇది ఉన్నటువంటి సమాచారం. కాబట్టి దీంట్లో ఆవేశాలు ఏం లేవు. శాంతియుతంగా మనం ఉద్యోగాల సాధన కోసం మూమెంట్ చేస్తున్నటువంటి పోరాటానికి అవసరం ఉన్న వాళ్ళు మద్దతు తెలపండి. రాసేవాళ్ళు భాగస్వాములు కాండి. వ్యవస్థ నిర్మిద్దాం, మన హక్కులను సాధించుకుందాం. థ్యాంక్ యూ.